మనం ఆ, గ్రీక్ నౌన్స్ గురించి మనం బ్రీఫ్గా నిన్న మొన్న క్లాసెస్లో మనం ప్రాక్టీస్ చేసాం. ఆ, ఇప్పుడు గ్రీక్ ఆర్టికల్ గురించి కొన్ని ఫండమెంటల్ థింగ్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఆ, మనకి ఇంగ్లీషులో ఏ ఆర్టికల్స్ రెండు రకాలు ఉన్నాయని చెప్తాం. ఓకే, ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ యాన్ అనే ఉంటాయి. మరో పక్కన ఏముంటుందంటే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది, ద అని. ఓకే. ఆ, ఇంగ్లీష్లో మనం ఆర్టికల్కి సంబంధించిన థింగ్స్ కాంప్లికేటెడ్గా ఏమీ ఉండవు. అంటే ఆఫ్కోర్స్ వాటికి కూడా ఆ, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది ఇంగ్లీష్లో ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది ఓన్లీ సింగులర్ నౌన్స్ ముందు మాత్రమే మనం వాడతాము. ఈ డెఫినెట్ ఆర్టికల్ అనేది సింగులర్స్ ముందు అలాగే ప్లూరల్స్ ముందు కూడా మనం వాడతాం. ఓకే. తర్వాత యాన్ వాడాలి అని అంటే కనుక అది సింగులర్ నౌన్ అయి ఉండాలి. దాంతోపాటు ఎలాంటి సౌండ్స్ రావాలి అని అంటే ఈ వావెల్ సౌండ్స్ అనమాట, ఏఈఐఓయు అనే సౌండ్స్, లెటర్స్ కాదు, బేసిక్గా సౌండ్స్. ఓకే. ఆ ఆ సౌండ్స్తో ఉంటే అది సింగులర్ నౌన్ అయితే దాని ముందు యాన్ అనేది ఉపయోగిస్తాం. సో జనరల్గా సింపుల్గా ఒక రకంగా ఇంగ్లీష్ ఆర్టికల్ గురించి అది చెప్తాం. కానీ ఆ, గ్రీకు ఆర్టికల్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే. గ్రీక్ ఆర్ట్ గ్రీక్ ఆర్టికల్స్ అనేవి మనకి వాటికి కేసెస్ ఉంటాయి అన్నమాట. నామినేటివ్, అలాగే జెనిటివ్, డేటివ్, ఎక్యూజిటివ్, అలాగే సింగులర్ ఉంటాయి, ప్లూరల్ కూడా ఉంటాయి. అంటే మనం నౌన్స్ చాలా కేసెస్, అంటే వేరే డిఫరెంట్ కేసెస్ కూడా ఉన్నాయి. కేవలం 4 కేసెస్ మాత్రమే కాదు, వేరే కేసెస్ కూడా ఉన్నాయి. వాటిని మనం ఆ, రాబోయే రోజుల్లో మనం చూస్తాము. నామినేటివ్, జెనిటివ్, డేటివ్ అనేవి, నామినేటివ్, జెనిటివ్, డేటివ్, అక్యూజిటివ్ అనేవి మనం దృష్టి సారించే నౌన్స్ అన్నమాట. ఈ నౌన్స్ 4 కేసెస్లో మనం చూసాం కదా, ఆర్టికల్ కూడా ఆ విధంగా 4 కేసెస్లో ఉంటాయి అన్నమాట. తర్వాత అంటే మనం ఫస్ట్ గ్రీక్ ఆర్టికల్ గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే, గ్రీక్ ఆర్టికల్స్ ఫస్ట్ 4 కేసెస్లో ఉంటాయి. అంటే సబ్జెక్ట్లో సబ్జెక్ట్ ప్లేస్లో వాడే ఆర్టికల్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడే ఆర్టికల్ ఉంటుంది, అలాగే పొజిటివ్ కేసులో ఉపయోగించే ఆర్టికల్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఉపయోగించే ఆర్టికల్ కూడా ఉంటుంది. ఓకే. తర్వాత మనం గ్రీక్ ఆర్టికల్లో మనం సెకండ్ థింగ్ మనం ఏమి తెలుసుకోవాలంటే, ఆ, ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ ఆర్టికల్స్లో ప్రాపర్ నౌన్స్ ముందు మనము జనరల్గా ఏ ఆర్టికల్ కూడా పెట్టం. అంటే మోస్ట్లీ, అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటే ఏ, ఎన్, ది, ఈ 3 ఉన్నాయి కదా. జనరల్గా అన్నాను, నాట్ అబ్సల్యూట్లీ, జనరల్గా వీటిని ప్రాపర్ నౌన్ ముందు పెట్టాం. ఓకే. అంటే ఉదాహరణకి ఆ, ఏ ప్రేమ్ కుమార్ ఆర్ ఏ ప్రసన్న కేమ్ హియర్ అని అనం. ప్రేమ్ హ్యాస్ కమ్ హియర్ ఆర్ ప్రసన్న హ్యాడ్ కమ్ హియర్ అని చెప్పి అంటాం. అలాగే ఐ నో ద ప్రేమ్ అని అనం జనరల్గా. ఓకే, ఐ నో ప్రేమ్, ఐ నో వినయ్ అని అంటాం. జనరల్గా అలా ప్రాపర్ నౌన్స్ అంది ఒక పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ పర్సన్, ఒక పర్టికులర్ థింగ్ ముందు జనరల్గా ఏ అండ్ దీలు అనేవి వాడం. బట్ రేర్ కేసులో ఉపయోగిస్తాం. ఓకే. ప్రాపర్ నౌన్ ముందు ఏ అండ్ దీలు అనేవి ఉపయోగిస్తాం. జనరల్గా అయితే మాత్రం ఉపయోగించాం.
కానీ గ్రీక్లో నౌన్స్ ముందు, ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగిస్తాం. అంటే ప్రాపర్ నౌన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పాలనుకోండి, యసూస్, జీసస్ అనేది ప్రాపర్ నౌన్. జీసస్ అనే ఆ నౌన్ ముందు ఆర్టికల్ ఉంటుంది. అన్ని రకాల ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి గ్రీక్ ఆర్టికల్స్లో మనం నేర్చుకోవాల్సిన సెకండ్ థింగ్ ఏంటనంటే, ఈవెన్ గ్రీక్ ఆర్టికల్స్ precede the nouns in all cases. అన్ని కేసెస్లో కూడా నౌన్స్కి ముందు ఆర్టికల్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత గ్రీక్ ఆర్టికల్ని అన్నిసార్లు కూడా మనం ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, దే డోంట్ హ్యావ్ టు బి ట్రాన్స్లేటెడ్ ఆల్ టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఇది నామినేటివ్ మ్యాస్కులిన్ సింగులర్, అలాగే నేను ఒక నేమ్ రాస్తున్నాను యసూస్ అనేది. ఓకే, సో యసూస్ అంటేనేమో జీసస్ అని అర్థము. దీనికి హా అని ఉంది కదా, హా అనే దానికి ఏమంటే జనరల్గా ద అని అర్థం. కానీ మనం ఈ సెంటెన్స్ దా జీసస్ అనే విధంగా మనం జనరల్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయము. ఓకే, గాడ్ ద ఫాదర్ సెంట్ జీసస్ క్రైస్ట్ అని అంటాం, అంతే తప్ప గాడ్ ద ఫాదర్ సెంట్ ద జీసస్ అని అన్నాం. అందువల్ల గ్రీకులో ఉండే ఆర్టికల్స్ని అన్ని సందర్భాల్లోనూ కూడా మనం ట్రాన్స్లేట్ చేయం. ఓకే, ముఖ్యంగా ప్రాపర్ నౌన్స్ ముందు మనం ట్రాన్స్లేట్ చేయము. తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రాపర్ నౌన్స్ కాకపోయినా మనం సందర్భంలో అది ఫిట్ అవ్వకపోతే గ్రీక్ ఆర్టికల్ని మనం ట్రాన్స్లేషన్ చేయము. ఓకే, తర్వాత గ్రీక్ ఆర్టికల్ జనరల్గా కొంతమంది ఏమంటారంటే గాడ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అని దానేది అన్నిటికీ పెట్టేస్తారండి. ప్రాపర్ నౌన్ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్ అనే చెప్పాలి. అవి ప్రాపర్ నౌన్స్ కాదు కదా. ఓకే, బై ద వే, ఇప్పుడు ఫాదర్, సన్ అండ్ ద స్పిరిట్ అనేవి అవి పేర్లు కాదు, అవి నామాలు కాదు. ఆయన నామం యెహోవా అని మండే పొదల మోషేతో దేవుడు చెప్పాడు. మరి గాడ్ ద ఫాదర్, ద సన్ అండ్ ద స్పిరిట్ అనే అవి వాటిని ఏమంటామంటే టైటిల్స్ అని అంటాం, లేదా ఫంక్షన్స్ని చూపించే టైటిల్స్ అని అంటాం. ఫంక్షన్ అంటే ఇప్పుడు ప్రేమ అనే వ్యక్తి ఒకడే, కానీ ప్రేమ అనే వ్యక్తి సన్గాను ఫంక్షన్ చేస్తాడు, హస్బెండ్గా ఫంక్షన్ చేస్తాడు, ఫాదర్గా ఫంక్షన్ చేస్తాడు, బ్రదర్గా ఫంక్షన్ చేస్తాడు, ఫ్రెండ్గా ఫంక్షన్ చేస్తాడు. పర్సన్ ఒక్కడే, కానీ ఆయన ఫంక్షన్ వచ్చేటప్పటికి చాలా ఫంక్షన్సే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అదే విధంగా పర్సన్స్ ముగ్గురు, ద ఫాదర్, ద సన్, ద స్పిరిట్, ముగ్గురు పర్సన్స్, ఎవరి ఐడెంటిటీ వాళ్ళదే. బట్ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఫంక్షన్ చేసే విధానం, ఫాదర్గా ఒకళ్ళు, సన్గా ఒకళ్ళు, స్పిరిట్గా ఒకళ్ళు పనిచేస్తున్నారు. అందువల్ల మాథ్యూ 28:18-20 వర్సెస్లో మన గ్రేట్ కమిషన్ కనిపిస్తుంది. ఆ గ్రేట్ కమిషన్లో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని, అంటే తండ్రి యొక్క నామం సింగిల్, అదే అదన్న నేమ్ అనేది సింగులర్లో ఉందని మనం అబ్జర్వ్ చేశాం కదా. తండ్రి యొక్క నామం అన్నాడు అంటే తండ్రి అనేది పేరు కాదు. ఓకే,
కుమారుని యొక్క నామం, పరిశుద్ధాత్మ యొక్క నామం, వాళ్ళందరికీ ఒకటే నామం ఉంది. సో ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మా నాన్నగారి పేరు అని నేను రాములు అంటాను, మా అబ్బాయి పేరు జేమ్స్ కెనడీ అని అంటాను. అంటే ఇప్పుడు అబ్బాయి అనేది పేరు అవుతుందా? అబ్బాయి అనేది పేరు అవ్వదు. అలాగే మా నాన్నగారు అన్నాను, నాన్నగారు అనేది పేరు అవుతుంది. అందువల్ల ద ఫాదర్, ద సన్ అండ్ ద స్పిరిట్ అనేవి వాళ్ళు ఆ త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్యన ఉండే సంబంధాన్ని, ఫంక్షన్ని తెలియజేసే టైటిల్స్. నామం ఒకటే ఉంది, యెహోవా అనే నామం. అందువల్ల గాడ్ ద ఫాదర్ అనాలి, గాడ్ ద సన్ అనాలి, గాడ్ ద స్పిరిట్ అనాలి. అవి ఫంక్షన్స్ని తెలియజేసాయి కాబట్టి. కానీ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రేమ్ అనే ఒక పర్టికులర్ పర్సన్, ప్రసన్న అనే ఒక పర్టికులర్ పర్సన్, లేదా వినయ్ అనే ఒక పర్టికులర్ పర్సన్. దాని ముందు జనరల్లీ అంటే రేర్గా ఎక్కడ వాడతాం అని అంటే, ప్రేమ్ అనే ఒకడు వచ్చాడు, లేకపోతే మా క్లాస్లో కూడా ప్రేమ్ అనే పేరుతో ఒకడు ఉన్నాడు అని అంటే, దేర్ ఈజ్ ఏ ప్రేమ్ ఇన్ మై క్లాస్. మా టౌన్లో వినయ్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు అని చెప్పాను. ఓకే, దెర్ ఈజ్ ఏ వినయ్ హూ ఈజ్ అ పాస్టర్ ఇన్ మై టౌన్. లేదా మా మా చర్చ్లో ఇద్దరు ప్రసన్నాలు ఉన్నారని చెప్పాను అనుకోండి, దెర్ ఆర్ టూ ప్రసన్నాస్. అలా కూడా వాడతాం. తర్వాత డెఫినెట్ ఆర్టికల్ దా అనేది కూడా ఇంగ్లీష్లో వాడతాం. ఎలా వాడతాము అంటే, ఆ, ఉదాహరణకి మా కాలేజీలో సచిన్ లాగా క్రికెట్ బ్యాటింగ్ చేసి ఒకడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను ఇంట్రడ్యూస్ చేస్తామంటే హీ ఈస్ ద సచిన్ ఆఫ్ అవర్ కాలేజ్ అంటాం. హీ ఈస్ ద సచిన్ ఆఫ్ అవర్ కాలేజ్ అంట. అప్పుడు సచిన్ అనే దాని ముందు, ఆ సచిన్ అనే ప్రాపర్ నౌన్ ముందు కూడా దా అనేది పెట్టాం, అండ్ దట్ ఈస్ అప్రాప్రియేట్ ఆల్సో. అంటే మా కాలేజీకి ఇతనే సచిన్ అంటాడు అని. ఓకే, దట్ ఈస్ హౌ ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఫంక్షన్. ఇప్పుడు గ్రీక్ ఆర్టికల్కి వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్కసారి ఆర్టికల్ ఉన్నప్పటికీ కూడా దా అనేది మనం ప్రతిసారి కూడా పెట్టాం. కొన్నిసార్లు ఆర్టికల్ ఉన్న ఏ అనేదే పెడతాం. ఓకే, ఏ అని పెడతాం, దా అనేది పెట్టాం. అందువల్ల గ్రీక్ ఆర్టికల్ని చూసి అది అది 100% డెఫినెట్ ఆర్టికల్ అనే మనం ఏమి చెప్పవసరలా. కొన్ని సందర్భాల్లో అది ఇండెఫినెట్ ఆర్టికల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, విత్ దట్ ఇన్ మైండ్ ఒకసారి మనం ఈ గ్రీక్ ఆర్టికల్స్ని మనం ఏం చేద్దామంటే, ఒకసారి రాసిన తర్వాత వాటిని వాటి మీద వర్క్ చేద్దాం. ఇప్పుడు గ్రీక్ ఆర్టికల్స్ కూడా మనం నేర్చుకునేటప్పుడు నౌన్స్ని మనం ఎలా అయితే నేర్చుకున్నామో అలాగే నేర్చుకుంటాం. 2 1 2, మ్యాస్కులిన్, ఫెమినైన్ అండ్ న్యూటర్. అలాగే నామినేటివ్, జెనిటివ్, డేటివ్, అక్యూజిటివ్. అలాగే సింగులర్లో, ప్లూరల్లో కూడా సేమ్, నామినేటివ్, జెనిటివ్, డేటివ్, అక్యూజిటివ్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో నామినేటివ్ మ్యాస్కులిన్ సింగులర్లో హా, హే, టా. హా, హే, టా, అదే కదా మనం చూసేది. అంటే ఇప్పుడు మనం ఒక ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్కి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ అంటే ఫెమినైన్ నౌన్స్లో ఒకటి ఏదైనా మైండ్లో వస్తుందా? ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ఫర్ యూ. గ్రాఫే అనేది ఉంది, గ్రాఫే అనేది ఉంది. అది ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్ అని ఎందుకన్నామంటే అది ఏటతో ఎండ్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది నామినేటివ్, సింగులర్, ఫెమినైన్ అనేది దాని పార్సింగ్ కదా, గ్రాఫే అనేది. సో దాని ముందు ఇలా ఉంటుంది అన్నమాట.
హే గ్రాఫే అని. ఓకే, కాబట్టి కొన్నిసార్లు ఏమో నౌన్స్ హెల్ప్ చేస్తాయి ఆర్టికల్ ఏ కేసులో ఉందో ఐడెంటిఫై చేయడానికి. కొన్నిసార్లు ఆర్టికల్స్ హెల్ప్ చేస్తాయి నౌను ఏ కేసులో ఉందో ఐడెంటిఫై చేయడానికి. అంటే ఆర్టికల్ నౌన్కి, నౌన్ ఆర్టికల్కి కూడా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ హెల్ప్ చేస్తాయి అన్నమాట మనం. ఓకే, ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఇప్పుడు లాగాస్ అనేది ఉంది. లాగాస్ లాగాస్ అనేది నామినేటివ్ మాస్కులిన్ సింగులర్. ఓకే, దాని ముందు హా అనేది వస్తుంది. ఓకే, హా లాగాస్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనం హా లాగాస్ అనే దాన్ని చూసామని అనుకోండి, ఇంకా డెఫినెట్గా దాని పక్కన లాగాస్ అని ఉందని అనుకోండి. సో ఆ రెండు కేసు నెంబర్ జెండర్లో రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదిగోండి ఇలాగా ఆ, ఒక ఆర్టికల్ రాసాం. ఇది ఏ కేసులో ఉందో చెప్పండి. టో, యా, డేటివ్లో ఉంది. డేటివ్ మాస్కులిన్ కావచ్చు, న్యూటర్ కావచ్చు కదా. ఇప్పుడు నౌన్ గనక అంటే నౌన్ ఇలా ఉందనుకోండి, లాగాన్ అని ఉంది. కానీ ఈ లాగాన్ అనేది డేటివా? కాదు. లాగాన్ అనేది ఏ కేసులో ఉంది? ఇట్ కెన్ బి ఇదర్ నామినేట్ కెన్ అంటే బి ఇదర్ నామినేటివ్ ఆర్ అక్యూజిటివ్. ఎందుకు? మనకి న్యూతో ఎండ్ అయ్యేవి 4 ఉన్నాయి. అయితే నామినేటివ్ సింగులర్ న్యూటర్ కావచ్చు, లేదా అట్రిబ్యూట్. అక్యూజిటివ్లో ఉన్న ఏదైనా కావచ్చు. కానీ లాగాన్ అనేది అది సెకండ్ డిక్లరేషన్ నాట్ కాబట్టి నామినేటివ్లో అయితే అది మ్యాస్కులిన్ కానీ లేదా న్యూటర్ కానీ కావచ్చు కదా. అంటే ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ చూసాం. ఆ ఆర్టికల్ ఏమో టో అని ఉంది, డేటివ్లో ఉంది. అలాగే ఒక నౌన్ ఉందనుకోండి, ఆ నౌన్ ఏమో నామినేటివ్లో కానీ అక్యూజిటివ్లో ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు. సో మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఈ టో అనేది డేటివ్లో ఉంది కాబట్టి దానికి లాగాన్ అనేది ఏమో నామినేటివ్లో అదే అక్యూజిటివ్లో ఉంది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే ఇది వేరే అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో గ్రీక్ ఆర్టికల్స్ని ఐడెంటిఫై చేయడం, గ్రీక్ నౌన్స్ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఈ గ్రీక్ ఆర్టికల్స్ కేవలం ఆర్టికల్స్ మాత్రమే కాదు, కొన్ని కొన్నిసార్లు వేరే ఫంక్షన్స్ కూడా చేస్తాయి. మనం గ్రీక్ ఆర్టికల్ని మనం ఇన్డెప్త్ మనం స్టడీ చేసేటప్పుడు వాటిని చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ 4 కేసెస్లో ఉండే 12+12 మొత్తానికి 24 ఫార్మ్స్. ఎందుకంటే నామినేటివ్ సింగులర్లో 3, అలా సింగులర్లు అన్నీ కలిపితే మొత్తానికి 12, ప్లూరల్లో 12, మొత్తానికి 24 ఫార్మ్స్లో మనకి గ్రీక్ ఆర్టికల్ అని మనం నేర్చుకుంటాం అనమాట. సో అది ఎలాగ మీరు మెమరైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వర్క్ బుక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వర్క్ బుక్లో వర్క్ బుక్ షేర్ చేయడానికి అవుతుందా? నేను ఇందులో నుంచి ఏం షేర్ చేయాలి? డాక్యుమెంట్ అనేది ఏమైనా షేర్ నొక్కి అందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. షేర్ నొక్కాను, అందులో అది మనకేమో డాక్యుమెంట్ అని చూపించింది. ఇది ఓపెన్ చేస్తే ఇది డ్రైవ్లోకి వెళ్ళింది నేరుగా. ఆ లెక్కనైతే ముందు మీరు డ్రైవ్ లో పెట్టుకోవచ్చు అన్నది డాక్యుమెంట్ ని. డ్రైవ్లో పెట్టుకోవాలి. లేదంటే షేర్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది ఇంకోటి. అవును. మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసి పెట్టుకుని
షేర్ స్క్రీన్ కొట్టాక పీడిఎఫ్ అదే షేర్ స్క్రీన్ షేర్ విండో రెండు ఆప్షన్స్ ఉంటాయి. షేర్ విండో సెలెక్ట్ చేస్తే ఆ విండోలో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసిన విండో చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసినా సరిపోతుంది. అయితే ముందు పీడిఎఫ్ ఓపెన్ చేసుకున్నా, ఆ, ముందు పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను అండి. ఓకే, ఇది ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు షేర్లోకి వెళ్ళి ఇమేజ్ కొట్టాలా? ఇమేజ్ ఫ్రమ్ ఫైలా? కెన్ యూ హియర్ మీ? మీ మాటలు వినపడట్లేదండి మరి నాకు. వినిపిస్తుంది అమ్మా. ఓకే, ఇప్పుడు షేర్లోకి వెళ్ళి ఏమి ప్రశ్న? షేర్ స్క్రీను, లేదంటే షేర్ డాక్యుమెంట్, షేర్ ఫైల్ అన్నారు కదా, ఫైల్ చూడండి. షేర్ షేర్ విండో ఆప్షన్ అంటే లేదా? నాకు ఇక్కడ ఏమేమి ఆప్షన్ చూపిస్తుంది అంటే ఫోటో అనేది చూపిస్తుంది, ఇమేజ్ ఫ్రమ్ ఫైల్, డాక్యుమెంట్, ఓకే. స్క్రీన్, కెమెరా, షేర్, వైట్ బోర్డ్. ఓకే. సో డాక్యుమెంట్లోకి వెళ్ళిన, డాక్యుమెంట్లోకి వెళ్తేనేమో ఇది డైరెక్ట్గా ఇక్కడే తీసుకెళ్తుంది ఏంటి, డ్రైవ్లోకి తీసుకెళ్తుంది ఏంటి? మీరు ఏం చేస్తారంటే ఈ రైట్ సైడ్ కార్నర్లో డాక్యుమెంట్స్, రైట్ సైడ్ డాక్యుమెంట్స్ చూపిస్తుంది, రైట్ సైడ్ డాక్యుమెంట్స్ రైట్ సైడ్ కార్నర్లో మీకు మోర్ ఆప్షన్ ఉంటుంది అన్న. మోర్ ఆప్షన్లో అక్కడ సారీ డాక్యుమెంట్స్ మోర్లో ఉంటుంది డాక్యుమెంట్స్, లేదంటే దాని ముందు ఉంటుంది డాక్ అని. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే మీకు జూమ్ క్లౌడ్ ఓపెన్ అవుతుంది. ఎస్, ఐ గాట్ ఇట్. అందులోకి వెళ్ళి క్రియేట్ డాక్యుమెంట్ అని అది అప్లోడ్ చేయండి సరిపోతుంది. యా, వర్క్ బుక్ ఇప్పుడు మీకు కనిపిస్తుందా? వచ్చిందన్న. ఓకే, బాగా కనిపిస్తుంది అన్న. మీకు స్లైడ్ కూడా అయిపోతుంది ఇక్కడ. ఓకే, బట్ ఇప్పుడు ఈయన పేజీలు తిప్పాలంటే అలాగా? పేజీ నెంబర్ గోటు లేదా అన్న? గో టు, ఓ యా, కింద కనిపిస్తుంది, అక్కడ వస్తుంది. ఎస్, మనం వచ్చేసాం. నిన్న నామినేటివ్, ఎక్యూసిటివ్ అనే ఆ నౌన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేశాం కదా. నిన్న ఆర్టికల్ని టచ్ చేయలేదు. సో పేజ్ 11 ఓపెన్ చేస్తే మీరు స్క్రీన్ మీద, అందులో థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ వర్డ్ చూస్తే అది టేన్ అని ఉంది. ఓకే, టేన్, టేన్ అని ఉంటే అది ఏ ఏ కేసులో ఉండే ఆర్టికల్? దాని సి అని చెప్పండి, కేసు నెంబర్, జెండర్. యాక్యుసేటివ్, యా. సో సింగులర్, ఆ టేన్ దగ్గర మనం ఫెమినైన్. సో ఆ టేన్ దగ్గర మనం కేసులోనేమో ఎక్యూజిటివ్ రాస్తాము. ప్రసన్న, మీకోసమే ఇవన్నీ. యా, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆర్టికల్స్ అయిపోయినాయి, అందువల్ల మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే వెంటనే అడగండి, సరేనా? సో టేన్ అనేది ఎక్యూజిటివ్, దాని నెంబర్ చూసుకుంటేనేమో సింగులర్, జెండర్ చూసుకుంటేనేమో ఫెమినిన్. ఓకే, టాన్, టేన్, టాన్ అని. లెక్సికల్ ఫామ్ అంటే ఎప్పుడు కూడా నామినేటివ్, మ్యాస్కులిన్, సింగులర్ రాయాలి. నామినేటివ్, మ్యాస్కులిన్, సింగులర్. అంటే అది నౌన్స్కైనా సరే నామినేటివ్, మ్యాస్కులిన్, సింగులర్ రాసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు దీని మీనింగ్ ద అనేది వస్తుంది. ఓకే, అలాగే సిక్స్త్ ఎగ్జాంపుల్ చూడు. సిక్స్త్ ఎగ్జాంపుల్ టా అని ఉంది. టా అని పెట్టి బ్రాకెట్లో 2x అన్నట్టు పెట్టాడు, అంటే 2 టైమ్స్ అని.
అది కూడా గ్రీక్ లెటర్ అనమాట. క్రానాలజీ అంటే టైం అన్నమాట. అందుకని బహుశా 2x అన్ని పెడతా ఉంటారేమో. ఎనివే, మనకి గ్రీక్ ఆర్టికల్లో టా అనేది ఆ, రెండు కేసెస్లో వస్తుంది. అది నామినేటివ్లోనూ వస్తుంది, అలాగే ఎక్యూజిటివ్లో కూడా వస్తుంది కదా. రెండు సింగులరే, దాని జెండర్ ఏమో న్యూటర్. ఓకే, దానికి కూడా మన హా అనే దాన్ని లెక్సికల్ ఫామ్గా తీసుకుంటాం. దాని మీనింగ్ కూడా ద అనేది వస్తుంది. అలాగే 9th ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు ప్రసన్న, 9th ఎగ్జాంపుల్ దాని పార్సింగ్ చెప్పు. 9th ఎగ్జాంపుల్ టాస్ అని ఉంది. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఇట్. టాస్ పైన ఆ, అది టూ స్టార్స్ టా అని అంటాం. అంటే అంటే ఎక్విజిటివ్ దాంట్లో ప్లూరల్ ఆ వచ్చిందన్న. యా, దట్ ఈస్ ఎక్యూసిటివ్. అండ్ నెంబర్ ఏమో ప్లోరల్. ప్లూరల్ ప్లోరల్. అది జెండర్ న్యూట్రల్ ఏమో, జెండర్ న్యూట్రల్ ఏంటి? న్యూట్రల్ వచ్చింది. నో, టూ స్టార్స్ అంటే ఫెమినిన్ జెండర్. అది అంటే ఇలా కనబడుతుంది. టూస్ అనేది నామినేటివ్, సారీ ఎక్యూజిటివ్ ప్లోరల్ మ్యాస్కిలిన్. అది టాస్ అనేది ఎక్యూజిటివ్ ప్లోరల్ ఫెమినైన్. టూ టాస్ అని, కాబట్టి ఇది ఎక్యూజిటివ్ ప్లోరల్ ఫెమినైన్. లెక్సికల్ ఫామ్ ఏమో హా, అండ్ ద ఇన్ఫెక్టెడ్ మీనింగ్ ఈస్ ద. ఓకే, అంటే అన్నిటికీ హానే వస్తుందన్నా. ఎస్. మనం నామినేటివ్ మ్యాస్కులన్ సింగులర్నే ఎన్ఎంఎస్, నామినేటివ్ మ్యాస్కులన్ సింగులర్నే లెక్సికల్ ఫామ్గా మనం తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం లెట్స్ గో టు ది నెక్స్ట్ పేజ్. దీన్ని నెక్స్ట్ పేజ్ టర్న్ చేయడం. ముందు పెన్ ఆఫ్ చేసుకోండి అన్న. పెన్ ఆఫ్ చేశాను. పెన్ ఆప్షన్ ఎలా? ఇది ఆపితే మొత్తం స్క్రీన్ అంతా ఆగిపోద్దేమో. ఓ ఎస్, ఆగింది. కానీ నేను రాసినవన్నీ స్క్రీన్ మీద చెరిపోయినా. స్క్రీన్ మీద అలాగే కనిపిస్తున్నాయి కదా. యా, వార్మప్ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి ఫ్రేమ్ ఒకసారి చదవండి. ఆల్ఫా ఆల్ఫాతో ఉన్న ఈ సెంటెన్స్. హే హోరా హోరా, ఎర్కెటాయ్. యా, హే హోరా ఎర్కిటాయ్. ఇప్పుడు ఆ హే హోరా అనే దాన్ని మీరు ఒకసారి పార్సింగ్ చెప్తారా? హే హోరా. హా హేటా. హా హే అంటే నామినేటివ్ సింగులర్ ఫెమినైన్. యా, సో మీరు అక్కడ ఏం రాసుకుంటారంటే పైన పెన్సిల్తో నామినేటివ్ సింగులర్ ఫెమినైన్ అని రాసుకోండి.
లెక్సికల్ ఫామ్ ఏమో అంటే లెక్సికల్ ఫామ్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి, దాని మీనింగ్ లెక్సికల్ ఫామ్ ఆఫ్ మీనింగ్ ద వస్తుంది. సో ఇప్పుడు హారా అని ఉంది. హారా అంటే ఆల్ఫాతో ఎండ్ అయింది. ఆల్ఫాతో ఎండ్ అయింది కాబట్టి అది ఫస్ట్ డిక్లెన్షన్ నౌనా లేకపోతే సెకండ్ డిక్లెన్షన్ నౌనా ప్రసన్న? ఫస్ట్ డిక్లరేషన్ అంట. ఫస్ట్ డిక్లెన్షన్ నౌన్స్ అని అంటే అది ఆల్ఫా ఒకటి ఫెమినైన్ లో ఏటా ఉంటాయి. ఒకటి ఉంది. యా ఫెమినైన్ నౌన్ అది. ఓకే, ఫెమినైన్ లో ఇప్పుడు నామినేటివ్ ఫెమినైన్ సింగులర్ లో మీరు నౌన్ చార్ట్ ని ఒకసారి చెబితే అది ఎలా ఉంటుంది? నౌన్ చార్ట్ లో ఫస్ట్ లైన్ సిగ్మా నథింగ్ న్యూ అంటే నామినేటివ్ ఫెమినైన్ సింగులర్ లో ఉన్న నౌన్ కి ఏ ఎండింగ్ ఉండదు. కాబట్టి హోరా అనేది కూడా ఏమవుతుంది? నామినేటివ్ సింగులర్ ఫెమినైన్ అవుతుంది. ఓకే, దానికి మీనింగ్ ఏంటి? హోరా. వినయ్, హోరా అంటే మీనింగ్ ఏంటి? అవర్ యా, అవర్ మూమెంట్ ఒకేషన్ ఒకేషన్. యా మూమెంట్. కాబట్టి ఇప్పుడు కమ్స్ అనే దాని మీనింగ్ హీ షీట్ కమ్స్ అని ఇచ్చాడు ఎర్కిటాయ్ అనే దానికి. ఓకే, అక్కడ ఇప్పుడు హీ షీట్లో మనం ఏదో ఒకటి మనం చూస్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఆ, కొన్నిసార్లు ఆ హీ షీట్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించుకుంటాం, కొన్నిసార్లు అసలు ఏమీ ఉపయోగించుకోము. ఓకే, ఎప్పుడు ఉపయోగించుకోము. హీ షీట్లో దేన్ని కూడా అసలు ఎప్పుడు మనం ట్రాన్స్లేషన్లో రాయము అని అంటే దాని ముందు ఏదైనా నామినేటివ్ కేసులో ఏదైనా ఉంటే హీ షీట్లో ఆ మూడు పదాలను, హీ షీట్లు అనే పదం నేను రౌండ్ ఆఫ్ చేసాను చూసారా, ఆ మూడింటిని మనం ఉపయోగించామన్నమాట. ఇప్పుడు హే హోరా అనేది నామినేటివ్లో ఉంది. నామినేటివ్ అని అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్గా ఉపయోగించే నౌన్ అది నామినేటివ్ కేస్ అనేది. కాబట్టి సబ్జెక్ట్ ఏమవుతుంది? హే హోరా అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే ది అవర్ కమ్స్ అనేది రాయాలి. ఓకే, అర్థమైంది కదా? సో దాని ట్రాన్స్లేషన్ మనం ది అవర్ ఆర్ అకేషన్ మూమెంట్ ఆ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ది అవర్ కమ్స్ అనేది రాయొచ్చు, లేదా ఈజ్ కమింగ్ అనేదనే రాసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. కమ్స్ అనే రాయొచ్చు, కమింగ్ అనే రాయొచ్చు. అంటే మనకి ఇంగ్లీష్లో ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్ రెండు టెన్సెస్. ఆ రెండింటిని ఇంగ్లీష్లో మనం ఒకే విధంగా వాడకపోయినా గ్రీక్లో మాత్రం ఆల్టర్నేటివ్గా సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి వినయ్ మీరు ఒకసారి చదవండి దాన్ని. ఓకే, అగాప్ అగాపోసాయ్ డే సాయ్ అనక్కర్లేదు, అగాపోసాయ్ అనక్కర్లా. అగా పోస్. సి అది ఓకే సాయ్ అనాలంటే ఆల్ఫా ఇయోట ఉండాలి. ఓకే స్క్రీన్ అగాపోస్ పెద్దదైందా బై ద వే? అయిందా? ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ మీద ఫోకస్ చేద్దాం. అగాపోసి డే టాన్ థెయాన్. థెయాన్, ఎస్ రైట్. సో అగాపోసి అనే దాన్ని మనం ఇప్పుడు ఏం టచ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ గివెన్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు టాన్ థెయాన్ అని ఇచ్చాడు.
ప్రసన్న టాన్ అని ఉందనుకో, అది దాని సిఎన్జి చెప్పండి, కేస్ నెంబర్ జెండర్. ఎక్విజిటివ్ మాస్క్లిన్ సింగులర్ అన్న. యా, అది ఎక్యూసిటివ్ కేసులో ఉంది. ఉమ్, తర్వాత అది టాన్ అని అన్నప్పుడు అది రెండు జెండర్స్లో కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. అవునా? నో 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 నో, టాన్ టాన్ టేన్ టాన్, నో యూఆర్ రైట్, అబ్సల్యూట్లీ. అది ఎక్యూజిటివ్ మాస్క్యులిన్ సింగులర్. ఎందుకంటే టాన్ టేన్ టా అనేది మనకి ఎక్యూజిటివ్ సింగులర్లో ఉండే 3 డిఫరెంట్ ఆర్టికల్స్. ఎక్యూజిటివ్ మాస్క్యులిన్ సింగులర్ ఆఫ్, దాని లెక్సికల్ ఫామ్ ఏమో హా అవుతుంది. ఇప్పుడు టాన్ అనేది ఎక్యూజిటివ్ లో ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నట్టు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు థయాన్ అనేది కూడా ఎక్యూజిటివ్ మాస్క్యులిన్ సింగులర్ గానే మనం తీసుకుంటాం, అంటే గాడ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది ఉంది కదా, డే అంటే అండ్ బట్ అని అర్థం అనమాట. అండ్ బట్ అని వస్తుంది. సో ఇప్పుడు టాన్ థయాన్, టాన్ థయాన్ అనేది ఎక్యూజిటివ్ కేసులో ఉంది కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఏమవుతుంది? God. సబ్జెక్ట్ అనేది ఏమో అగాపోసి అవుతుంది. అగాపోసి అనేది ఇక సబ్జెక్టు వర్బ్, ఆ రెండు రోల్స్ అదే ప్లే చేస్తుంది. They love the God. ఇప్పుడు డే అనేది ఉంది కదా, డే అంటే అండో బట్ట అని అన్నాం, కానీ అదేంటి మధ్యలో ఉంది? సాధారణంగా మనం ఇంగ్లీష్లో అండ్ బట్ట అనేవి జనరల్గా అయితే కంజంక్షన్గా వాడినప్పుడు వాటిని మనం సెంటెన్స్కి బిగినింగ్లోనే రాస్తాం, అండ్ బట్ట అనేవి. కానీ ఇక్కడ మధ్యలో వచ్చింది డే అనేది. అందుకని దీన్ని ఏమంటారంటే పోస్ట్ పాజిటివ్ అని అంటారు. డే అనేదాన్ని పోస్ట్ పాజిటివ్ అంటే అది మధ్యలో ఉన్నా సరే దాన్ని ట్రాన్స్లేషన్లో బిగినింగ్కి తీసుకొచ్చేయడమే. ఓకే, They love సో ఇప్పుడు అండ్ అని అన్నారనుకోండి, అండ్ God. And they love God. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఏమవుతుంది? And they love God. అండ్ దే లవ్ గాడ్. ఇప్పుడు మనం అక్కడ టాన్ అనే ఆర్టికల్ ఉంది, అయినా కూడా మనం ద అనేది పెట్టలేదు. ఓకే, Okay. దే లవ్ ద గాడ్ అని పెట్టాల, ఎందుకంటే అది ఆర్డ్గా వినిపిస్తుంది ఇంగ్లీష్లో, దే లవ్ గాడ్ అంటే. ఓకే, అందువల్ల మన ఇంగ్లీష్లో అప్రోప్రియేట్నెస్ చూసుకుని మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోవాలి. అండ్ దే లవ్ గాడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రసన్న ఒకసారి దాన్ని గ్రీక్లో ఒకసారి చదవండి మీరు. ఎగ్జాంపుల్ థర్డ్ది. ఎసోసేన్, ఎస్ఓసెన్, వెరీ గుడ్. అవుటాస్, అవుటాస్, వెరీ గుడ్. అల్ అనో అనోస్ అన్నది నో, అనూస్. అది ల్యాండా, అది ల్యాండా. అప్పుడు 2 ల్యాంబ్డాలు వస్తే మరి ఎలా అన్నారన్న? ల్యాండా వస్తే అల్లో అల్లా అనే ఒత్తు అంతే, పలకాలన్న. ఎల్ఎల్ అన్నట్టే. అల్లల్లోస్, నో అల్లల్లోస్. నో, ఏఎల్ఎల్ఓయుఎస్ అన్నట్టు దాని చదువు. అంటే దాన్ని అల్లోస్, బ్రేక్ చేసి అల్లోస్. ఒక ల్యాండా అనేమో ఫస్ట్ ఆల్ఫాతో ప్రొనౌన్స్ చేయి, రెండో దాన్ని ఓకే. ఏమో సెపరేట్ చేసి. అప్పుడు అల్లల్లు, ఆల్ అల్లల్లూస్, ఆల్ లూజ్, ఆల్ ఆల్ లూజ్. ఆల్లు. ఓకే,
అమిక్రాన్ ఉప్సిలాన్ కలిపితే ఊ అవుతుంది, ఆలు. ఓకే, ఆలూస్. ఇప్పుడు మనకి అవుటాస్ అనేది ఉంది ఇక్కడ. అవుటాస్ అవుటాస్ అనేది అంటే ఇక్కడ మనకి ఆర్టికల్ ఇవ్వలేదు, అవుటాస్ అనేది ఇచ్చాడు. అవుటాస్ ఇప్పుడు దాని ఎండింగ్ చూడండి. ఈ ఎండింగ్ లో ఏముంది? మ- సిగ్మా ఉంది. సిగ్మా ఉంటే అది ఆ, దాని సిఎన్జి ఏమవుతుంది? కేస్ నెంబర్ జనరేట్ ఏమవుతుంది? సిగ్మా ఉంటే నామినేటివ్ అవ్వచ్చు, నామినేటివ్ అవ్వచ్చు అన్న, లేదంటే డేటివ్ జెనిటివ్ అవ్వచ్చు, జెనిటివ్ అవ్వచ్చు, నామినేటివ్ అని అవ్వచ్చు, జెనిటివ్ అవ్వచ్చు, ఎక్యూజిటివ్ కూడా అవ్వచ్చు. ఎక్యూజిటివ్ ఎందుకంటే మన నౌన్ చార్ట్ లో నామినేటివ్ మ్యాస్కులిన్ సింగులర్ లో సిగ్మా ఉంది, అలాగే జెనిటివ్ సింగులర్ ఫెమినైన్ లో సిగ్మా ఉంది, అలాగే ఎక్యూజిటివ్ ప్లూరల్ ఫెమినైన్ లో సిగ్మా ఉంది. అయితే ఇప్పుడు అది ఫెమినైన్ జెనిటివ్ కావాలన్నా, ఫెమినైన్ ఎక్యూజిటివ్ కావాలన్నా సరే అది ఫస్ట్ డిక్లెన్షన్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ డిక్లెన్షన్ అంటే అయితే ఆ సిగ్మా ముందు ఆల్ఫా కానీ ఏటా కానీ ఉండాలి. మీకు అర్థమైందా? ఓకే. ఆల్ఫా కానీ ఏటా కానీ. ఒకసారి ఇప్పుడు మనకి ఫస్ట్ డిక్లెన్షన్ అవునా అంటే ఆల్ఫాతోను ఏటాతోను ఎండ్ అవుతాయి. ఓకే, ఒమిక్రాన్ ఆ, అంటే సెకండ్ డిక్లెరేషన్. కాబట్టి ఇప్పుడు మనం మీరు స్క్రీన్ మీద చూస్తే అంటే సిగ్మా ఇప్పుడు సిగ్మాతో ఎండ్ అవుతుంది. సిగ్మాతో ఎండ్ అయ్యి అది జెనిటివ్ సింగులర్ కావాలన్నా, ఎక్యూజిటివ్ ప్లూరల్ కావాలన్నా కానీ అది ఆల్ఫాతోనో ఏటాతోనో, అంటే సిగ్మా ముందు ఆల్ఫా కానీ ఏటా కానీ ఉండాలి. ఓకే. కానీ దాని అక్కడ ఏముంది? అమిక్రాన్ ఉంది సిగ్మా ముందు. ఫెమినైన్. ఓకే, అంటే సెకండ్ కాబట్టి డిక్లరేషన్ మనం అప్పుడు సెకండ్ డిక్లెన్షన్కి వెళ్తాము. అది ఫెమినైన్ గా అయ్యే అవకాశం లేదు. ఆల్ఫా ఉంది కాబట్టి, సారీ అమిక్రాన్ ఉంది కాబట్టి, అది ఫెమినైన్ వర్డ్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఒకవేళ అది feminine తో వస్తే ఆ, ఇలా వస్తుంది అవుట్ ఏస్ అని. మీరు స్క్రీన్ మీద ఏదో కనిపిస్తుంది కదా నేను రాసింది. లాంగ్ ఓవెల్. ఎందుకు అంటే మీరు లాంగ్ వోవెల్ అనే దానికన్నా కూడా ముందు ఇది చూడాలి, అవుటే అని. ఏటా ఏటాతో ఏటాతో ఎండ్ అయితేనే ఏటాతో ఎండ్ అయితేనే అది ఫెమినైన్ వర్డ్ అవుతుంది. ఫస్ట్ డిక్లెన్షన్ ఆల్ఫాతో కానీ ఏటాతో కానీ. ఓకే. అప్పుడు అది జెనిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి చూడండి, నేను రౌండ్ ఆఫ్ చేసిన పదంలో సిగ్మా ముందు ఏముంది? అమిక్రాన్ ఉంది. సో అమిక్రాన్ తో మనకి ఏదైనా ఒక స్టెమ్ ఎండ్ అవుతుందని అంటే అది సెకండ్ డిక్లెన్షన్ నౌన్ అవుతుంది. ఎస్, నామినేటివ్ సింగులర్ మాస్కులిన్. సెకండ్ డిక్లెన్షన్ అవుతుంది. కాబట్టి అవుటాస్ అనేది అది ఫెమినైన్ అయ్యే అవకాశం లేదు. ఫెమినైన్ అయ్యే అవకాశం లేదు అని అన్నానంటే అది జెనిటివ్ కాదని మనం రూల్ అవుట్ చేసేయచ్చు. అలాగే ఎక్యూజిటివ్ ప్లూరల్ కూడా కాదని మనం రూల్ అవుట్ చేసేయచ్చు. ఇంకా మనకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి? నామినేటివ్ సింగులర్ నామినేటివ్ మాస్కులిన్. నామినేటివ్ సింగులర్ మాస్కులిన్. ఓకే, ఆలూస్ అంటే అదర్స్ అని అర్థం అనమాట. ఇక్కడ కూడా ఉప్సిలాన్ సిగ్మా ఉంది. ఉప్సిలాన్ సిగ్మా ఉంటే నౌన్ చార్ట్ లో అది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎస్, ప్లూరల్ లో ఉన్నాను. ఎక్విజిటివ్ ప్లూరల్ లో జెండర్ ఏంటి? మాస్కులిన్. ఎక్విజిటివ్ ప్లూరల్ మాస్కులిన్ అంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఓకే, అదర్స్ అని వస్తుంది అన్నమాట. ఓకే, అదర్స్ అని దాని మీనింగ్.
కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ అవుట్ అంటే అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ అవ్వాలి. ఎందుకు అవుట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్? నామినేటివ్ అది నామినేటివ్ లో ఉంది కాబట్టి. నామినేటివ్ అంటేనే సబ్జెక్టివ్ కేసు. యాక్యూజేటివ్ అంటే ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి అవుట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ గా పనిచేస్తుంది. ఇప్పుడు అసోసేన్ అనే ఆ వర్డ్ లో మనం దేన్ని వాడక్కర్లేదు అంటే హీ షీట్లని వాడక్కర్లా. మళ్ళీ మనం సేవ్డ్ అనే ఒకదాన్ని ఉపయోగించుకుంటే సరిపోద్ది. అవుట్ ఆఫ్ అంటే నామినేటివ్ మ్యాస్క్యులిన్ సింగులర్ కాబట్టి హీ అనేది వాడతాం అన్నమాట. అవుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే హీ షీ ఇట్ ఏదైనా వాడచ్చు అవుట్ ఆఫ్ అనే దానికి సంబంధించి. ఇక్కడ నామినేటివ్ మ్యాస్క్యులిన్ సింగులర్ కాబట్టి హీ వాడతాం. హీ సేవ్డ్ అదర్స్, అది దాని ట్రాన్స్లేషన్. ప్రసన్న మీకు అర్థమైందా? హీ సేవ్డ్ అదర్స్. ప్రేమ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చదవండి. బ్లేపో నూన్ యా నోన్ కాదు నున్. నున్ బ్లెపో నున్ టాన్ టాన్ ఇయసూన్ ఇయసూన్ కాయ్ కాయ్ టూస్ చూస్ అపోస్టలోస్ లాస్ కాదు అది అపోస్టలూస్. లూస్, ఎందుకంటే అమిక్రాన్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి. ఎస్ సో ఇందులో మనకి నేను అండర్లైన్ చేసిన 2 నౌన్స్, ఆర్టికల్ నౌన్ ఉన్నాయి. నేను అండర్లైన్ చేసాను చూడండి. టాన్ యసూన్ టూస్ అపోస్టలూస్ అని ఉంది. ప్రసన్న ఇప్పుడు టాన్ యసూన్ అనే దాన్ని సిఎన్జి చెప్పండి, అంటే పార్సింగ్. టాన్ టాన్ వచ్చేసరికి యాక్యూజిటివ్ మ్యాస్కులిన్ సింగులర్ అన్న. యా అక్యూజిటివ్ సింగులర్ మ్యాస్క్యులిన్. కాబట్టి ఇప్పుడు ఇయసూన్ అనేది కూడా అక్యూజిటివ్ సింగులర్ మ్యాస్క్యులిన్ అవుతుంది. అయినా అంటే అలా బండగా మనం చెప్పడానికి లేదు. చివరిన ఇయసూన్ అంటే న్యూ ఉంది అని అంటే అది జనరల్గా న్యూ ఉంది అని అంటే అక్యూజిటివ్లో 3 అవ్వచ్చు, లేదా నామినేటివ్ న్యూటర్ కూడా అవ్వచ్చు. కానీ నామినేటివ్ అక్యూజిటివ్ ఫెమనైన్ అయ్యే అవకాశం లేదు. ఫెమనైన్ అయ్యే అవకాశం అక్యూజిటివ్ ఫెమనైన్ నౌన్స్ని, ప్రాపర్ నౌన్స్ని మనం జనరల్ నౌన్స్ లాగా అంటే అది ఏ డిక్లెన్షన్లో ఉందో అనేది మనం క్లియర్గా చెప్పడం, అది కొన్ని నౌన్స్ ఇండిక్లైనబుల్ అని అంటారు అనమాట. కాబట్టి ఇది మనం ఆర్టికల్ని బట్టి మనం కంక్లూడ్ చేద్దాం ప్రస్తుతానికి. ఏది టాన్ అనే ఆర్టికల్ని బట్టి ఇయసూన్ అనే దాన్ని అక్యూజిటివ్ సింగులర్ మ్యాస్క్యులిన్ అన్నట్టు మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకే, నెక్స్ట్ టూస్ అనేది ఉంది. టూస్ అనేది ఆర్టికల్ చార్ట్లో ఎక్కడ కనిపిస్తుంది? టూస్ ఎక్యూజిటివ్ ప్లూరల్ మ్యాస్కులిన్ లో ఉంది. ఎక్యూజిటివ్ ప్లూరల్ మ్యాస్క్యులిన్. ఓకే, అంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు అపోస్టల్ లూస్ అనేది కూడా దేంతో ఎండ్ అవుతుంది చూడండి. పూస్తో అది కూడా ఊస్తోనే ఎండ్ అవుతుంది. అంటే అది కూడా ఎక్యూజిటివ్ ప్లూరల్ ప్లూరల్ మ్యాస్క్యులిన్.
ఎక్యూజేటివ్ ప్లూరల్ మ్యాస్క్యులిన్. ఓకే, ఇప్పుడు దాన్ని పూర్తిగా దాన్ని పార్సింగ్ చేయాలంటే ఎలా చెప్పాలంటే ఎక్యూజేటివ్ అంటే టూస్ అనే దానికి చెప్తున్నాను చూడండి. టూస్ అనే దానికి ఎలా చెప్తున్నానంటే ఎక్యూజేటివ్ ప్లూరల్ మ్యాస్క్యులిన్ ఆఫ్ లెక్సికల్ వర్డ్ హా మీనింగ్ ద. అలాగే అపోస్టలూస్ అనేది ఉంది. అపోస్టలూస్ అనే దానికి మొత్తం టోటల్గా నాకు ఎలా చెప్పాలంటే ఎక్యూజేటివ్ ప్లూరల్ మ్యాస్క్యులిన్ ఆఫ్ అపోస్టలాస్. అది లెక్సికల్ వర్డ్, అది అపోస్టలాస్. ఇప్పుడు మీనింగ్ ఏమవుతుంది? ఎక్యూజేటివ్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ అపోజల్స్. అంటే అపాసల్స్ అవుతుంది. అపాసల్స్ అది ఇన్ఫ్లెక్టెడ్ మీనింగ్, కేస్ నెంబర్ జెండర్ని బట్టి మనకి చేంజ్ అయిన మీనింగ్ అనమాట అపోస్టలాస్ అని. కాబట్టి ఇప్పుడు దాని ట్రాన్స్లేషన్ ఏమవుతుందో చూడండి. ఐ సీ. అప్పుడు నున్ అంటేనేమో నవ్ అని అర్థం. నౌ ఐ సీ ది అపోజల్స్ అండ్ ద క్రైస్ట్. నవ్ ఐ సీ, నవ్ ఐ సీ. ఆ తర్వాత ప్రసన్న క్రైస్ట్ అండ్ ఐ సీ Now I see ఆబ్జెక్ట్ ఏంటి? Jesus జీసస్ and the apostles. ది అపాసల్స్. ఓకే, జీసస్ ముందు దాబెట్టలేదు, కానీ అపాసల్స్ ముందు దాబెట్టాం. ఎందుకంటే జీసస్ అనేది ఒక ప్రాపర్ Proper noun. నౌన్ కాబట్టి దాని ముందు దాబెట్టలేదు. అపాసల్ ఓకే. అంటే అది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్ కొన్న డిఫరెన్స్ అది. అంటే కామన్ నౌన్ అనేది ఒక గ్రూప్ అంతటికి మనం ఇవ్వగలిగిన నేమ్ అనమాట. అది అపోస్తలు అంటే అది ఎవరైనా కావచ్చు. 13 మంది అపోస్తలు ఉన్నారు క్రీస్తు యేసుకి. అలాగే సంఘానికి అపోస్తలు ఉన్నారు. ఓకే, యేసు ప్రభు కూడా అపోస్తలుడే. హీబ్రూస్ 2లో యేసుక్రీస్తు కూడా అపోస్తలుడు అనే టైటిల్. బికాస్ అపోస్టలాస్ అంటే సెంట్ వన్ అని అర్థం కదా. సో హీ వాజ్ సెంట్ బై ద ఫాదర్. గాస్పుల్ ఆఫ్ జాన్లో అయితే 30 times పైనే నన్ను తండ్రి పంపించాడు అనే మాటను ప్రభు అంటాడు అన్నమాట. సో నౌ ఐ సీ జీసస్ అండ్ ద అపాసల్స్. ఓకే, ఫైనల్గా ఈ ఎగ్జాంపుల్ చేసి ఈరోజు మనం క్లోజ్ చేద్దాం. నేనే చెప్తాను ఎప్సిలాన్తో ఉన్న ఎగ్జాంపుల్. హే అగాపే మాక్రతుమే. హే అగాపే మాక్రతుమే. ఇప్పుడు హే అగాపే అంటే అది హే అనే దాన్ని బట్టి దాన్ని పార్సింగ్ ఎలా ఉంటుంది అంటే నామినేటివ్ సింగులర్ ఫెమినైన్ ఆఫ్ హా. అది కూడా నామినేటివ్ లోనే ఉంది కాబట్టి ఆఫ్ హా. దాని మీనింగ్ ఏంటంటే ద అని. కాబట్టి ఇప్పుడు అగాపే అనేది కూడా అది కూడా నామినేటివ్ సింగులర్ ఫెమినైన్ అదే వస్తుంది. ఓకే, సో ద లవ్ అని అర్థం ఇది అక్కడ దానికి ట్రాన్స్లేషన్ చేస్తే. ఇప్పుడు మాక్రో తుమే అని అంటే మాక్రో తుమే అంటే హీఈస్ పేషెంట్, షీఈస్ పేషెంట్, ఇట్ ఈస్ పేషెంట్ అని వాడు ఇచ్చాడు మీనింగ్. అయితే ఇక్కడ హీ షీ ఇట్లో Love మనం వచ్చి- Love is దేన్ని patient. కూడా ఉపయోగించుకోము. ఎందుకు ఉపయోగించుకోమంటే ఆల్రెడీ మనకి నామినేటివ్ సింగులర్లో హే అగాపే అనేది ఉంది కాబట్టి అక్కడ ద లవ్ అనే దాన్ని మనం సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం. ఎందుకంటే అది నామినేటివ్ ఫెమినిన్ సింగులర్లో ఉంది. సో ద లవ్ ఈజ్ పేషెంట్. ఓకే, సో మిగిలిన ఎగ్జాంపుల్ మనం రేపు ప్రాక్టీస్ చేద్దాం. ప్రసన్న రేపు నౌన్ చార్టు, ఆర్టికల్ చార్టు
ఈ రెండు చార్ట్లు కూడా మీరు నాకు చూడకుండా చెప్పాలి. అలాగే ప్రేమ వినయ్ కూడా, అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ ఒకసారి మళ్ళీ వాటిని చెబుతారు కానీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. I'll end the class now.